గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్. మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, నేను మార్నింగ్ అవైలబిలిటీ ఉంటున్నాను. అందువల్ల ఏంటంటే నేను ఎర్లీ మార్నింగే లెగుస్తాను జనరల్గా. అందువల్ల ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనం గైడెన్స్ ఇవ్వడం ద్వారా, అలాగే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి లైవ్ లెర్నింగ్ ద్వారా బెనిఫిట్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియో స్టార్ట్ చేశాను. మీకు ఎర్లీ మార్నింగ్ వీడియో అంటే మిరాకిల్లో జనరల్గా 3:30కి చేస్తాం కదా, లేదు ఎర్లీ మార్నింగ్ వీడియోస్ కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాం. మనకి థంబ్నెయిల్ మీరు చూశారు కదా, అందులో ఉన్న Q1 అప్డేట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే ఈ వీడియోలో ప్రధానంగా మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఇంట్రాడే నేర్చుకునే వాళ్ళకి, లేదా ఇంట్రాడే చేద్దాము స్లోగా కొంతకాలం నేర్చుకున్న తర్వాత అనుకునే వాళ్ళకి ఏమేమి థింగ్స్ చూడాలి, వాటిని ఎలా అబ్జర్వ్ చేయాలి. అందరూ చెప్తారు, కానీ మనం వాటిని అందరికీ కనిపించే అప్డేట్సే, మనం వాటిని డిఫరెంట్గా ఎలా ఆలోచించాలి ఆ విషయాలు చూస్తూ సింపుల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అట్లాగే నేను లైవ్ మార్కెట్లో మీరు నేర్చుకుంటారనే అప్డేట్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తుంటాను. అయితే ఎవరైతే మన గ్రూప్కి కొత్తగా వస్తున్నారో, లేదా స్టాక్ మార్కెట్కి కొత్త వాళ్ళు 3 months జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమంటాను. దాని తర్వాత 3 months తర్వాత మీరు స్టడీ చేయొచ్చు. అర్థమవుతుందా? 3 months జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమని చెప్తాను. 3 months ఉంటే కానీ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది మీకు అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం మార్కెట్ గురించి నిన్న మాట్లాడుకున్నాం, అప్ సైడ్ ప్రయాణించవచ్చు అని చెప్పి నిన్న ఓపెనింగ్లోనే. ఈరోజు కూడా ఎర్లీ మూమెంట్స్లో నా వ్యూ అనేది ప్రజెంట్ చేస్తాను. ఒక్కసారి ఏమేమి చూడాలి అని అంటే, చూడండి ఫ్రెండ్స్, ఏషియన్ మార్కెట్స్ చూడాలి. మనందరికీ తెలిసిన విషయమే, బిగినర్స్ కూడా ఉంటారు కదా అని చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఏషియన్ మార్కెట్స్ అంటే ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. మనకి నెకాయ్ కావచ్చు, స్ట్రైట్ టైం కావచ్చు, అలాగే హ్యాంగ్ తైవాన్ మార్కెట్, చైనా మార్కెట్, చూడండి షాంఘై కాంపోజిట్ కనిపిస్తుంది కదా, జకర్తా, ఇవన్నీ కూడా మేజర్గా ఎన్ని ఉన్నాయి అంటే ఎటువైపు వెళ్తున్నాయో చూడండి, మేజర్గా ఎలా ఉందో చూడండి. మేజర్గా థింగ్స్ అయితే కనుక గ్రీన్లో ఉన్నాయి కదా. అట్లాగే మీరు ఎప్పుడు కూడా ఈ పాయింట్స్ చూడొద్దు, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కలాగా ఉంటాయి. మనం ఏంటంటే పర్సంటేజ్ చూడండి. ఇప్పుడు చూడండి, ఇది 0.49 అంటే 0.50% అరౌండ్. 0.50 పైన ఉంటే ఇన్ జనరల్గా ఏంటంటే పాజిటివ్ బజ్ ఉంది. మేజర్ మార్కెట్స్ 0.50 ఉంటే మేజర్గా పాజిటివ్గా ఉన్నట్లే. అలాగే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ తైవాన్ మార్కెట్ -3.30, ఒక కంట్రీని మన మార్కెట్ మీద ఎఫెక్ట్ పడుతుందని అనుకోవద్దు. ఒకవేళ చైనాది ఉంటే అప్పుడు మనం థింక్ చేద్దాం, అప్పుడు మనం థింక్ చేయాలన్నమాట. ఓవరాల్గా ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ మనకి మిక్స్డ్ టు పాజిటివ్గానే ఉన్నాయి అని చెప్పొచ్చు అనమాట. చూడండి, 0.85, 0.60, 0.50 పైన ఉన్నాయి. అట్లీస్ట్ మేజర్ ఏంటంటే నెగిటివ్లో లేవు, 1 or 2 తప్ప. చైనా కూడా ఏంటంటే 0.50 లేదా 1% కన్నా ఎక్కువ నెగిటివ్ ఉంటే అది ఇంపాక్ట్ చేస్తుందేమో అని చూడాలి. సరే, అలాగే ఏషియన్ మార్కెట్స్ కన్నా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది మనం చూడాల్సింది. అదేంటో చెప్తాను వీడియోలో. చూడండి, అంటే గిఫ్ట్ నిఫ్టీ కాదు. గిఫ్ట్ నిఫ్టీ అంటే గుజరాత్లో గిఫ్ట్ సిటీలో నడుస్తూ ఉంటుంది కదా, ఒకప్పుడు SGX నిఫ్టీ. ఇప్పుడు మనం సింగపూర్లో దాన్ని తీసేశారు. ఇప్పుడు ఏంటంటే మన గుజరాత్లోనే ట్రేడ్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీని మనం చూస్తాము. గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఉంది? 24,480 అంటే నిఫ్టీ ఫ్యూచరు ఇప్పుడు 823కి మనం 24,480 దగ్గర ఉంది అని అంటే నిఫ్టీ హోప్ఫుల్లీ స్లైట్ పాజిటివ్ టు కొంచెం స్లైట్గా గ్యాప్ అప్ అయ్యే అవకాశాలే ఉన్నాయి కదా. ఇది 60% ఆఫ్ ది కేసెస్లో గిఫ్ట్ నిఫ్టీ ఓపెనింగ్ ఫాలో అవుతుంది, ఓపెన్ అవుతుంది. కానీ ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలి అనేది నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటి చూడాల్సింది ఏషియన్ మార్కెట్స్తో పాటు లైవ్ రన్నింగ్ మార్కెట్లో మనం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూస్ నేర్చుకుంటున్నప్పుడు అనేది చూసే ముందు, అలాగే నిఫ్టీ చార్ట్ని చూసే ముందు ఎంఫసిస్ యొక్క Q1 అప్డేట్ చూద్దాం. చూడండి సార్, రెవెన్యూ 5.2% ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెరిగింది, బాగుంది. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా 2.1% పెరిగింది. అలాగే మనకి యూబీఎల్ యొక్క రిజల్ట్స్ చూస్తే కనుక చూడండి, రెవెన్యూ అనేది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 10.8% పెరిగింది, నెట్ ప్రాఫిట్ అనేది 27.3% అనేది పెరిగింది.
సో మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేసింది అని చెప్పచ్చు. అలాగే అదానీ గ్రీన్ యొక్క రెవెన్యూ చూస్తే ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 31% గ్రోత్ ఉంది. నెట్ ప్రాఫిట్ చూస్తే 38% గ్రోత్ ఉంది. సో గవర్నమెంట్ ఏదైతే గ్రీన్ థీమ్ అంటే గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తున్నారు కదా, అప్పటి నుంచి అదానీ గ్రీన్ యాక్టివేట్ అయ్యింది. సో అప్పటి నుంచి ఏంటంటే రిజల్ట్స్ అలా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ వస్తూ ఉందన్నమాట. సో అదనమాట అదానీ గ్రీన్ యొక్క Q1 అప్డేట్స్. అలాగే DLFకి సంబంధించి సో ఆపరేటింగ్ రెవెన్యూలో 4% డిప్ ఉంది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్యాడ్ చూస్తే 22% పెరిగింది. అలాగే గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ యొక్క Q1 అప్డేట్ చూస్తే ఆపరేటింగ్ రెవెన్యూ 1% ఇంక్రీజ్ ఉంది, కానీ ప్యాడ్ చూస్తే 18% డిప్ కొట్టింది. సో జస్ట్ ఏంటంటే ఒక న్యూస్ అప్డేట్స్ లాగా చూడండి వీటిని. చూడండి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అని అంటే చూడండి డౌ జోన్స్ అనమాట. డౌ జోన్స్ ఫ్యూచర్ లాస్ట్ నైట్ ఎలా క్లోజ్ అయింది అనేది కాదు, ఇక్కడ కనిపిస్తుంది చూసారా యుఎస్ మార్కెట్లో డౌ జోన్స్ ఫ్యూచర్ అంటే ఏంటంటే ఇది లైవ్. ఇప్పుడు సో డౌ జోన్స్ అనేది యుఎస్ ఇండెక్స్, డౌ జోన్స్ ఫ్యూచర్ అనేది ఇప్పుడు చాలా మనకి చూడండి ఇప్పుడు మనకి గిఫ్ట్ నిఫ్టీ ఎట్లాగో డౌ జోన్స్ ఫ్యూచర్ అనేది ఇండెక్స్ అట్లా అనమాట, మన కంట్రీలో ట్రేడ్ అవుతుంది అది. సో చూడండి అలాగే యుఎస్ మార్కెట్స్ ఎట్లా క్లోజ్ అయ్యాయి అని చూస్తే సో డౌ జోన్స్ న్యూట్రల్గా క్లోజ్ అయింది, నాస్డాక్ నెగిటివ్, S&P కూడా నెగిటివే, 0.50 పైన ఉన్నాయి కాబట్టి రెండు నెగిటివే. కానీ దాని ఇంపాక్ట్ గిఫ్ట్ నిఫ్టీ మీద పడిందా అంటే పడలేదు. ఎందుకనంటే మన మార్కెట్లో స్ట్రెంత్ చూపిస్తుంది. ప్రతిసారి యుఎస్ మార్కెట్లో పడ్డప్పుడల్లా మన మార్కెట్లో పడాలని లేదు, అర్థమవుతుందా? అలాగే ఏంటంటే యుఎస్ మార్కెట్లో గ్యాప్ డౌన్ అంటే యుఎస్ మార్కెట్లు రెడ్లో ఉన్నంత మాత్రాన మన మార్కెట్లో గ్యాప్ డౌన్ అవ్వాలని రూల్ కూడా లేదనమాట. ప్రతిసారి అవ్వకూడదని కూడా రూల్ లేదనమాట. అయితే మేజర్గా థింగ్స్ ఫాలో అవుతాయి. ఇవాళ ఫాలో అవ్వకపోయే అవకాశాలే ఉన్నాయి, ఎందుకంటే క్యాండిల్లో ఉన్న స్ట్రెంత్. సో ఇన్ని ఇబ్బందులు ఉన్న గ్లోబల్గా మన మార్కెట్లో స్ట్రెంత్ రెసిలెంట్గా కనిపించడానికి కారణం ఏంటి అని అంటే ఎర్నింగ్స్ ఎక్కడా కూడా మేజర్గా డీవేట్ అవ్వాలా, ఎస్పెషల్లీ మేజర్ కంపెనీస్ ఇన్ నిఫ్టీ, అర్థమవుతుందా? అందువల్ల ఏంటంటే ఎర్నింగ్స్ బాగున్నప్పుడు ఎంతైనా పెట్టి కొనడానికి ఆలోచించరు ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్. ఎర్నింగ్స్ తేడా ఉన్నప్పుడు ఏంటంటే ఎన్ని గుడ్ న్యూస్లు ఉన్నా ఉపయోగం ఉండదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఏంటంటే మేడం గారు అంటే నిర్మలా సీతారామన్ మేడం గారు ఏంటంటే మిడిల్ క్లాస్ మీద దెబ్బ కొట్టారు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద కూడా ట్యాక్స్ పెంచారు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద కూడా పెంచారు. కాకపోతే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్కి ఏంటి బెనిఫిట్ అంటే చూడండి ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ మీద కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు కదా. సో దాంతో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ మన కంట్రీలో పెరుగుతాయి. కాబట్టి మన ఎకానమీకి ఆ ఎడ్జ్ ఉంటుంది, మన ఎకానమీ బూస్ట్ అవుతుంది. ఈ అప్డేట్తో FIIs ఏంటంటే సో గ్రోత్ ఆస్పెక్ట్లో మన కంట్రీకి మంచి రేటింగ్ ఇచ్చి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందువల్ల స్టిల్ ఏంటంటే మార్కెట్లో ఏంటంటే వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ద నెగిటివ్ థింగ్. సో ఇంత మార్కెట్ ర్యాలీ అవుతున్నా గ్లోబల్గా అనిచ్చుతున్నా కూడా మన మార్కెట్ స్టేబుల్గా ఉండటానికి కారణం ఇవే అని అర్థమవుతుందన్నమాట. సో అట్లాగే ఏంటంటే ఎప్పుడైనా సరే తేడా పడితే మనకి మార్కెట్లో తేడా పడితే ఏంటంటే అది ఆ మూమెంట్లో మనం అర్థం చేసుకొని దాని ప్రకారం ఏంటంటే క్యాండిల్ ప్రకారం వెళ్ళటమే. సో అన్లెస్ అంటిల్ ఇప్పుడైతే కనుక పాజిటివ్ బడ్జే ఉంది. సో పాజిటివ్ బడ్జే ఉంది కదా, గ్యాప్ అప్పే ఓపెన్ అవుతుంది కదా అని చెప్పి ఓపెనింగ్ వెళ్ళి బై పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళొద్దు, అర్థమవుతుందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు స్టాక్ మార్కెట్కి 3 months to 3 years లోపు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంతా బిగినర్స్ అనే అంటాను. సో ఆవేశం ఉడుకు తగ్గాలంటే 3 years పడుతుంది. సో 3 years ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఎవరన్నా అండర్లో మాత్రమే ట్రేడ్ చేయండి, లేకపోతే 3 monthsలో అకౌంట్ గొల్ల అవుతుంది. సో అలాగే ఇక్కడ నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు ఆగండి కాస్త, ఎందుకంటే కొంచెం ముందుకెళ్ళినా లేదా కొంచెం కిందకు వచ్చినా వోల్టాలిటీ ఉంటుంది. ఇనీషియల్ ఎస్పెషల్లీ బిగినర్స్కి నేను ఏం చెప్తానంటే ఎవరైనా కానీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మేజర్ టైమ్స్ ఏంటంటే మార్కెట్ మీద ఎగబడకపోవటమే కరెక్టు. సో మీకు 10 తర్వాత బళ్ళు ఓళ్ళు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల వోల్టాలిటీలో చిక్కుకోవద్దు, ఎందుకంటే స్టాప్ లాస్ లిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రాపర్ మూమెంట్ని జడ్జి చేయాలి అని అంటే మనం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 1/2 hour to 45 minutes ఇవ్వడం అనేది ప్రొఫెషనల్ వే. 1/2 hour to 45 minutes అబ్జర్వ్ చేయండి, అర్థమవుతుందా? అదనమాట కదా. సో ఎప్పుడైనా సరే మార్కెట్లో ట్రెండింగ్ మూవ్ కావాలంటే న్యూట్రల్గా ఓపెన్ అవ్వాలి మార్కెట్. అంటే స్లైట్ గ్యాప్ అప్, చాలా లైట్ గ్యాప్ డౌన్ అయి ఉండాలి. సో నిన్నటి క్లోజింగ్ దగ్గరలోనే ఓపెన్ అయి ఉండాలి. అలాంటప్పుడే మంచి ఇంట్రాడే మూవ్ ఉంటుంది.
లేకపోతే వోల్టాలిటీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయనే విషయం చూచాయిగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ నాట్ ఆల్వేస్ ట్రూ. స్టాక్ మార్కెట్కి రూలే ఉండదు, అర్థమవుతుందా? ఇవన్నీ కూడా అబ్జర్వేషన్స్, మేజర్గా థింగ్స్ని బేస్ చేసుకొని అబ్జర్వేషన్స్ అనమాట. కాబట్టి నేను లైవ్లో అవైలబిలిటీ ఉంటాను. సో కాబట్టి ఓవరాల్గా మార్కెట్ అయితే కనుక పాజిటివ్ ఉంటుంది. కాబట్టి బై అండ్ డిప్స్ మార్కెటే కొనసాగచ్చు. ఏదైనా తేడా ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం వీడియో చేయలేం కదా వీడియో ఛానల్లో, అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే హెచ్డిఎఫ్సి బలంతో కోలుకుంది. సో అంటే గ్యాప్ డౌన్ అయి ఉన్న కింద స్ట్రెంత్ కనిపిస్తుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి ర్యాలీ రావచ్చు. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీకి ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఈరోజు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ పాజిటివ్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా తోడైతే ఈ రెండు కలిస్తే కనుక సో మంచి స్ట్రాంగ్ క్యాండిల్ని ఫామ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో కాబట్టి నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ న్యూట్రల్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీలో ఏదైనా అవకాశం ఉందేమో కూడా చూడండి, అర్థమవుతుందా ఫ్రెండ్స్? అలాగే నేను చెప్పినవన్నీ కూడా మార్కెట్ ఓపెనింగ్ ముందు మాట్లాడుతున్నాను కాబట్టి ఏదైనా తేడా ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ చూసుకోమని చెప్తానమాట. అంతేగాని దీన్ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా ట్రేడ్స్ తీసుకుంటే ఇబ్బందులు పడతారు. చూడండి, అలాగే వీడియోలో చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్ తీసుకోండి. మార్నింగ్ వీడియో చేయడం మీలో ఎంతమందికి ఓకే, లేదా 3:30కే బెటరా? ఎందుకంటే నైట్ 8 o'clock తిరిగి చాణక్యలో వీడియో ఉంటుంది ఈవినింగ్. కాబట్టి మార్నింగ్ వీడియో మిరాకిల్లో ఓకేనా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తూ, బాయ్ ఫ్రెండ్స్. లైవ్ మార్కెట్లో టెలిగ్రామ్ గ్రూప్లో కలుద్దాం. టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే లింక్ ఇచ్చాను చూడండి డిస్క్రిప్షన్లో, ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ డే.